ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట బెల్లం పాశం, అంటే చవితి పాశము బెల్లంతో ఎలా చేయాలో చూపెడతాను. అయితే కావాల్సిన వస్తువులు అంటే ఇది పావు కేజీ పిండి, మొత్తం అర కేజీ పిండి తీసుకోవాలి. ఇది పావు కేజీ, అంటే ఒక పావు కేజీకి ఆ గ్లాస్ అయింది. మళ్ళీ పావు కేజీ పిండి. ఇలా ఎంత ఉప్పు అంటే గింత కొంచెం ఉప్పు వేసి, ఈ గ్లాస్ పిండిలో ఇంత ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపి పెట్టాను. కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు, కొంచెం నానితే బాగుంటాయి తాలికలు. ఇలా కలిపి పెట్టాను. నీళ్ళు అంటే ఇప్పుడు ఒక గ్లాసు పిండి ఉంది కదా, ఒక గ్లాస్ పిండికి 6 గ్లాస్ అంటే 2 గ్లాసులు, అంటే కలిపెట్టిన గ్లాస్ ఒకటి, పిండి తడిపెట్టిన గ్లాసు ఒక గ్లాసు, పొడి పిండి ఒక గ్లాసు కదా, అంటే ఒక గ్లాసుకు 3 గ్లాసుల నీళ్ళు. అయితే ఆ పిండి ఈ పిండి కలిపి 2 గ్లాసుల పిండి అవుతుంది కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు అన్నమాట. 6 గ్లాసుల నీళ్ళు అయితే ఏం చేయాలంటే, ఒక్క గ్లాసు నీళ్ళు ఇందులో ఈ బెల్లంలో పోసుకొని కొద్దిగా నానబెట్టి కరిగించి పెట్టుకోవాలి. అంటే మన ఇసుక ఉంటే పోతుందని ఇట్లా నానబెట్టుకొని వడబోసి పెట్టుకోవాలి. అంటే ఈ తాలికలు ఉడకడానికి 3 గ్లాసులు, బెల్లం నానబెట్టడానికి 1 గ్లాసు, మళ్ళీ ఈ పిండి కూడా నానబెట్టి పెట్టుకోవాలి. అంటే నీళ్ళు కలిపి పెట్టుకోవాలి. దీంట్లోకి 2, అంటే దీంట్లో 2 ఇంట్లోకి 1 కలిపి 3 కదా. మళ్ళీ తాలికలు ఉడికించడానికి 3 గ్లాసులు, అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో పోసి నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇది కూడా ఒక అరగంట నానితే బాగుంటాయి. ఇలా ఉండాలి లేకుండా కొద్దిగా నీళ్ళు కొన్ని పోసుకొని కలిపి పెట్టుకోవాలి. అయితే ఈ 3 గ్లాసులకి వెళ్ళి 1 గ్లాసు బెల్లంకు 2 గ్లాసులు నీళ్ళకని చెప్పాను కదా. ఇప్పుడు 1.5 గ్లాసు పిండిలో కలిపాను. అంటే ఇంకా సగం గ్లాసు మళ్ళీ గిన్నె గడిపోయడానికి వస్తుంది. దీంట్లోకి వెళ్ళి పోసుకోవచ్చు. ఇందులో కావాల్సిన వస్తువులు ఒక 4 ఇలాచీలు పొడి చేసి పెట్టుకోవాలి. ఒలిచి పొడి చేసి పెట్టాను. ఈ చిరంజి అంటారు, సారపలకలు అంటారు, మొర్రి పలకలు అంటారు. ఇవి ఒక 1 టీ స్పూన్. కొబ్బరి ముక్కలు ఒక 3 టీ స్పూన్ ఉంటాయి అనుకుంటాను. పచ్చి కొబ్బరి ముక్కలు, అంటే మనకు అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి ఉంటే పచ్చి బాగుంటాయి, అందుబాటులో లేకపోతే ఎండి కూడా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ గసాలు, కిస్మిస్ ఇవి ఒక 4 టీ స్పూన్లు అయితే అనుకుంటాం. ఒక 4 టీ స్పూన్లు కాజు, అంటే ఒక 20 కాజులు అనుకోండి. కాజులు ఒక 3 టీ స్పూన్, అంటే 3 టీ స్పూన్ల నెయ్యి. బెల్లం 1 కేజీ, అంటే పిండి కలిపే పిండి పావు కేజీ, తాలికల పిండి పావు కేజీ, అంటే అర కేజీ పిండికి కేజీ బెల్లం. ఈ బెల్లంలో గ్లాసు, పిండిలో 2 గ్లాసులు కలపడానికి. ఈ బెల్లం కరిగించుకోవాలి. అంటే ఏమైనా చెత్త ఉంటే ఉడబోసుకోవడానికి ఇట్లా నానబెట్టుకొని, బెల్లం నానబెట్టి కరిగించుకొని ఉడబోసుకుంటే ఇసుక అంటే ఇప్పుడు వస్తలేదు అనుకోండి, ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా చెత్తలు ఉంటే వెళ్ళిపోతుంది. అట్లా కరిగించి పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. ఒక ఇస్తారాకైనా సరే, అంటే చాట చెరిగేది ఉంటుంది కదా, అదైనా సరే తీసుకొని కొంచెం దీని మీద పొడి పిండి చల్లుకోవాలి. గోధుమ పిండి మీకు చెప్పాడు మర్చాను అనుకుంటా. గోధుమ పిండి అంటే తాలికలకు కూడా గోధుమ పిండి, కలపడానికి కూడా గోధుమ పిండి. అర కేజీ గోధుమ పిండి మొత్తము. ఇలా చల్లుకోవడానికి కూడా గోధుమ పిండి. ఇప్పుడు చపాతీల పీట ఉంటుంది కదా, దీని మీద తాలికలు చేసుకొని దీని మీద వేసుకుంటూ కొంచెం అతుక్కోకుండా కొంచెం ఈ గోధుమ పిండి లైట్గా చల్లుతూ ఉండాలి వాటి మీద. ఇలా తాలికలు చేసుకొని
వేసుకోవాలి, ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు. ఇలా కొన్ని తాలికలు కాగానే కొంచెం పొడిపిండి చల్లుతూ ఉండాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి. నేనైతే గోధుమలు అంటే మరవట్టిస్తాను, గిన్నెలో పోపిస్తాను గోధుమ పిండి. పావు కేజీ పిండికి ఎన్ని తాలికలు తయారయ్యాయి. అంటే మనకు ఇస్తరాకు చేట ఇట్లా అందుబాటులో లేకపోతే పేపర్ ప్లేట్ అయినా సరే, ఏదైనా సరే, అంటే స్టీల్ దాంట్లో వేసుకుంటే అతుకుంటాయని ఇట్లా ఏదో దాంట్లో వేసుకోవాలి. మనకి అందుబాటులో ఏదంటే దాంట్లో వేసుకొని ఇలా తాలికలు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ బెల్లం కరిగింది, ఇది ఉడబోసుకోవాలి, ఉడగట్టి పెట్టుకోవాలి. కొంచెం లైట్గా వెళ్ళింది చెత్త. ఇప్పుడు అప్పట్లో ఆ చెత్త ఉసికే ఉండలేదు బెల్లంలో. ఇలా ఉడగట్టుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా అని నేను చూపెడుతున్నాను. ఇసుక ఇట్లా ఏమి ఉండకుండా ఉంటుందని. అయితే ఇందులో చెప్పాను కదా, అయితే మనకు చక్కెర పాయసం అంటే చక్కెర పాయసంకు ఉడబోసేది ఏముండదు కాబట్టి, పాకం ఇట్లా కరగబెట్టేది ఏముండదు కాబట్టి ఇందులో 3 గ్లాసులు పోసుకోవచ్చు. ఇది బెల్లం పాయసం కాబట్టి బెల్లంది ఇందులో 2 పోసి, ఇంకా 1.5 పోసి కలిపి పెట్టాను, ఇంకా సగం ఉన్నాయి. ఇందులో 1, ఇందులో 1.5, ఇలా సగం, మొత్తం 3 గ్లాసులు. ఏ గ్లాసుతో పిండి పోస్తే ఆ గ్లాసుతో 3 గ్లాసుల నీళ్ళు. ముందుగా ఇవి వేయించి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను. ఇందులో నెయ్యి వేస్తున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేయించి తీయాలి. పచ్చి కొబ్బరి వేయించి తీసాను. అదే నెయ్యిలో కాజు వేయించాలి. ఈ కాజు కిస్మిస్లు మన ఇష్టం అండి. మనము ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు కాజు వేయాలి కదా, ఇందులో కిస్మిస్ వేయాలి, మరి పలుకులు కూడా వేయాలి, వేసి వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించి పక్కన పెట్టాను. మీకు ఇంకొకటి అంటే ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేస్తాం. అందులో కూడా అది ఇప్పుడు తాలికలకు ఎంత వేసామో ఇందులో కూడా ఉప్పు వేయాలి. అయితే ఇది బెల్లం పాయసం కాబట్టి బెల్లం పాయసంకు ఇందులో బెల్లంలో కొద్దిగా ఉప్పు ఉంటుంది అన్నమాట. అందుకని ఈ పిండిలో వేయడం లేదు ఉప్పు. ఒక గిన్నె పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి 3 గ్లాసులు చూపెట్టాను కదా, 3 గ్లాసులు నీళ్ళు పోసేయాలి. అదే పిండి కొలిసిన గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు తాలికల కోసం పోయాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి, అంటే తాలికలు అతుక్కోకుండా ఉండడానికి. ఒక పావు టీ స్పూన్ అనుకోండి. ఈ నీళ్ళు అంటే ఈ నీళ్ళు మగ్గిపోయేదాకా, ఈ నీళ్ళు ఇప్పుడు పెట్టాం కదా 3 గ్లాసులు, నీళ్ళు అయిపోయిన దాకా ఉడికించుకోవాలి తాలికలు. మెల్లగా అంటే కర్చీతో కాదు, ఇలా కుడక గంటతో మెల్లగా కలపాలి. ఎందుకంటే అడుగంటకుండా అప్పుడప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు మగ్గిపోయిన దాకా. ఇలా చూడండి, మొత్తం నీళ్ళు అయిపోయాయి, తాలికలు ఉడికిపోతాయి. మీకు ఏమైనా డౌట్గా ఉంటే, ఉడికాయో లేదో డౌట్గా ఉంటే ఇలా ఒక ప్లేట్లో ఒక తాలిక వేసుకొని ఇలా చుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఇంకొక చిట్కా, ఇప్పుడు ఈ పాశము వేసించింది ఇందులో వేయవద్దు. ఎందుకంటే మనము
ఇలా చేయబెట్టి చూస్తాం కాబట్టి అందులో వేస్తే పాశము ఖరాబ్ అయిపోతుంది. పాయసము ఆ 3 గ్లాసుల నీళ్ళకు ఈ తాలికలకు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం, నీళ్ళలో బెల్లం కలిపాం కదా, ఇందులో అదే వడగట్టుకున్న బెల్లం నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఇలా కలిపి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. కథం ఇప్పుడు వెంటనే మనము ఇది కరిగిందే ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కలిపిన పిండి ఉంటుంది కదా, ఇందులో పోసి కలపాలి. ఎక్కువసేపు బెల్లంలో తాలికలు ఉడికితే గట్టి పడతాయి. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. మీకు 3 వెళ్ళి ½ గ్లాస్ ఉంచుకున్నాం కదా, ఇవి ఇందులో కడిగి పోసేయాలన్నమాట. ఇది మాడిపోకుండా అప్పుడప్పుడు మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ పొయ్యి కాడనే ఉండాలి ఇలా పిండి కలిపిపోసిన తర్వాత, ఎందుకంటే మాడిపోతుంది. ఒకవేళ మనం పక్కకు జరగాలనుకుంటే మంట చిన్న పెట్టుకొని జరగాలి. చిక్కబడ్డదాకా ఇట్లా మెల్లగా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. మహంకాళి అన్నపూర్ణైన మా వీధిలో ఈరోజు 2025 సెప్టెంబర్ 4న ఈరోజు వినాయకుని కాడికి మా ఇంటి సమీపంలో వినాయకుని కాడికి 108 నైవేద్యాలు తెమ్మన్నారు పంతులు గారు. అయితే నా నైవేద్యంగా బిబ్బలు తాలింపు వేశాను. బెల్లం పాయసం కూడా తీసుకెళ్తాను. ఇలా చూడండి, ఇగో ఇలా కొంచెం ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు పొయ్యి బంద్ తీసుకోవచ్చు. ఎందుకంటే బాగా గట్టిగా అయిందనుకోండి మళ్ళీ చల్లైనాక చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చల్లబడ్డాక ఇంకొంచెం చిక్కదనం అవుతుంది. గింతే ఇంత ఉండగానే పొయ్యి బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గసాలు ఇట్లా కొంచెం ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడు అయితే మంచిగా కలుస్తాయి గసాలు. మీ ఇష్టం, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి బెల్లం మరి తీయగా అంటే సరిపోతుంది, కరెక్ట్ అవుతుంది. ఏ పాశమైనా తెల్లారి చెప్పబడుతుంది అనమాట. అయితే ఇది కరెక్ట్ అవుతుంది. మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి, అంటే ఇంత బెల్లం తినలేము అని అనుకున్న వాళ్ళు ఒక 200 గ్రాములు తగ్గించుకోండి, చూసుకోండి. పట్టేస్తుంది ఇంత, కానీ అట్లా అనిపిస్తే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, ఈ కొబ్బరి అయినా ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టము. కాయు, కిస్మిస్, చిరంజీవి వేయించి పెట్టుకుని అవి కూడా వేసి, అంటే మనం ఇప్పుడు కలిపితే మంచిగా కలుస్తాయి. మనం చల్లబడ్డ ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది కదా, మనకు కరెక్ట్గా కలవది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలిపేసేయాలి. ఇంతే, తయారైపోయింది బెల్లం పాయసము, చవితి పాయసము, వినాయక చవితి పాయసము. మీకు ఇంకొక చిన్న చిట్కా, గిన్నె కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుంటే త్వరగా పాయసము అడుగంటది, మాడిపోదని అనమాట. కొంచెం మందంగా ఉన్నది చూసి పెట్టుకోండి. తయారైంది కదా. మీకు కనుక నేను బెల్లం పాయసం అంటే చవితి పాశం అంటారు, పాయసం అంటారు, అందుకే చెప్తున్నాను పాయసం అని. చవితి పాశంకు నేను చేయడం చూపెట్టడం మీకు కనుక
నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక పావు కేజీ ఇవి మాత్రం వినాయకుని కాడికి 108 నైవేద్యాలు తెస్తున్నారు కదా మా వీధిలో వాళ్ళు, అందులో నేను ఈ 2 తీసుకెళ్తున్నాను. 2 నైవేద్యాలు తయారయ్యాయి. నేను ఈ వీడియో 2025 సెప్టెంబర్ 4న తీశాను. నిజంగా ఈ పాయసం చాలా బాగుంటుంది. అంటే బెల్లం ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది, కొందరికి బెల్లం ఇష్టం ఉండదు కదా. ఇది ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది కదా. ఇష్టపడే వారికి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.